రోజు కృతిక. ఊర్లో వాళ్ళందరూ పూజా సామాగ్రిని తీసుకొని బయలుదేరుతున్నారు. గుడికి పోతున్న ఊరి పెద్ద ఆ యువకుడిని అభిషేకానికి రమ్మని పిలిచాడు. నేను రానంటే రానని మొండికేశాడు ఆ యువకుడు. అతడు మొండికేసే కొద్దీ ఊరి పెద్దలో కూడా పట్టుదల పెరిగింది. మరింత గట్టిగా గుడికి రమ్మని ఒత్తిడి చేశాడు. రానంటూ పక్కనే ఉన్న పెద్ద చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ యువకుడు. ఊరి జనమంతా అక్కడికి వచ్చి చేరారు. వెంటనే ఆ ఊరి పెద్ద ఆ యువకుడిని చెట్టుపై నుంచి దూకమని కోరాడు. ఇంత ఎత్తు నుంచి దూకితే దెబ్బలు తగులుతాయి, కాబట్టి నేను దూకను అని మొరాయించాడు ఆ యువకుడు. అప్పటికప్పుడే ఊర్లోని యువకులు కొందరిని పురమాయించి పెద్ద వల ఒకటి తెప్పించాడు ఊరి పెద్ద. ఆ వలని చూపిస్తూ వలపైకి ఆ యువకుడిని దూకమన్నాడు. అతడు వేరే ఆలోచన ఏదీ చేయకుండా చెట్టుపై నుంచి దూకాడు. ఏ గాయం కాలేదు. ఆ యువకుడిని దగ్గరకు పిలిచి ఊరి పెద్ద, చెట్టు మీద నుంచి దూకమంటే గాయాలు అవుతాయని దూకను అన్నావు. అదే వల తెచ్చి దాని మీదకి దూకమంటే ఏమాత్రం సంకోచించకుండా దూకావు.